క్లబ్బుల్లో నా పార్టీ అంటే వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీ లో 100 కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాం. నీ పాలనలో సగం కాలం పూర్తయింది. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయంటూ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ తో పాటు మరో 7 పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తానని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. కానీ తప్పు చేసిన వారిని వదిలేసి ఫిర్యాదు ఇచ్చిన క్రిషాంక్ నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి 2 బాధ్యతలు మీరే పట్టుకొని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు. సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు. మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది. దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు గాని ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్టు చేయరు అని అడిగితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, క్రిషాంక్ మీద కేసు పెట్టారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. ఇట్లా క్రిషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు, సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు విధ్వంసం దిశగా నెంబర్ 1 గా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్ 1 గా మార్చారంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నిరుద్యోగిత రేటు
8.9% చేరిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు విధ్వంసం దిశగా నెంబర్ 1 గా మారుస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్ 1 గా మార్చారంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నిరుద్యోగత రేటు 8.9% చేరిందని అన్నారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. జనవరి 2022లో తెలంగాణ నిరుద్యోగిత రేటు 0.7% ఉంటే ఇప్పుడు అది 8.9% పెరిగిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప నిర్మాణం జరగడం లేదంటూ తెలిపారు. అందుకే ఈ స్థాయిలో నిరుద్యోగత రేటు పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమ సంపాదన మీద పడి యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి చూపించడంపై ఫోకస్ పెట్టడం లేదంటూ ఆయన విమర్శించారు. తీవ్రమైన కరోనా ఉధృతిలో కూడా తెలంగాణ నిరుద్యోగిత రేటు 5.8%గా ఉందని, ఇప్పుడు ఎలాంటి విపత్తు లేకున్నా 8.9%కి పెరగడం ఏంటంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని సర్కారు చెప్పుకుంటోందని, మరి అవన్నీ ఎక్కడ పోయాయని వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే 3 సార్లు దావోస్ కు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, యువతకు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నారని గొప్పలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇది ఒక రకంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన దరఖాస్తుదారులు తొలి విడతలో రాకపోతే మళ్లీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇది ఒక రకంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన దరఖాస్తుదారులు తొలి విడతలో రాకపోతే మళ్లీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. పథకం అమల్లో జాప్యాన్ని అరికట్టేందుకు అధికార వికేంద్రీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారు ఇకపై ప్రతి వారం హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పథకం అమల్లో వేగం పెంచేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకుని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గానికి తొలి దశలో భాగంగా 3,500 ఇండ్లను కేటాయించనున్నారు. ఒకవేళ ఎవరైనా తమకు ఇల్లు అవసరం లేదని చెబితే వారి స్థానంలో మరొక అర్హుడికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇంటి బేస్మెంట్ పూర్తి చేసి సాంకేతిక కారణాలతో బిల్లులు ఆగిపోయిన లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పొజిషన్ ఏంటి, ఇంకా మీకు ఏమైనా అడ్డీస్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో ఇచ్చాం.
సబ్సిక్వెంట్ గా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి రిలాక్సేషన్ ఒక్కొక్కటి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు గౌరవ కలెక్టర్లకు కానీ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు కొన్ని అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన తర్వాత మిగతా శాసనసభ్యులు కూడా వచ్చిన ఈ లోపల జాయిన్ అవుతారు. ప్రతి శాసనసభ్యులు మీరు రేజ్ చేసిన హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన ఈ రెండింటితో పాటు అదనంగా ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా హౌసింగ్ సెక్టార్ డెఫినెట్గా దాన్ని కూడా ఇమ్మీడియట్లీగా రిజాల్వ్ చేయగలిగితే రిజాల్వ్ చేస్తాం. మీ సూచనలు మీరు ఇచ్చే ఆలోచనలకు అనుగుణంగా ఏమైనా క్యాబినెట్ లో డెసిషన్ తీసుకోవాల్సిన కూడా మోస్ట్లీ ఫోర్త్ నాడు మళ్ళీ క్యాబినెట్ ఉంటుంది. దాంట్లో పాలసీ మ్యాటర్లు ఏమైనా ఉంటే డెసిషన్ తీసుకుని దాన్ని కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగరానికి 4వ ప్రధాన టెర్మినల్ గా 430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి స్టేషన్ ను ప్రధాని మోదీ 2025 జనవరిలో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల రాకపోకలకు రోడ్డు సదుపాయం సరిగ్గా లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్సిఐ గౌడాన్ ను రోడ్డు నుండి కొత్త భవనం వరకు 200 అడుగుల రోడ్డును, భారత్ నగర్ వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వరకు విస్తరించాలని కోరారు. ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు వెళ్లే ఇరుకైన రోడ్డును 100 మీటర్ల వెడల్పు, 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలి. పార్కింగ్ అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా సుమారు 5.7 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటికే 4 కోట్లు చెల్లించినందున తక్షణమే నీటి కనెక్షన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. 715 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద అల్ఫా హోటల్ నుండి రాటీ ఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఈ విషయమై పలుమార్లు లేఖలు రాశారు. మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంక చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభు అని జనం అల్లాడిపోతున్న వేళ ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం అల్లాడిపోతున్న వేళ ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో ఒక ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండల కేంద్రంలో రేళ్ల సతీష్ అనే ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ తన నూతన స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏదైనా నెట్వర్క్ నుంచి ఎయిర్టెల్ లోకి పోర్ట్ అయ్యే కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బంకుల దగ్గర గంటల తరబడి వేచి చూసినా దొరకని పెట్రోల్ ఇక్కడ సిమ్ మారిస్తే చిటికలో వస్తుండటంతో వాహనదారులు ఈ స్టోర్ ముందు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే అధికారులు పానిక్ బయింగ్
అని చెబుతుండగా డిపోల నుంచే స్టాక్ రావడం లేదని బంకు యజమానులు అంటున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలీసు బందోబస్తుతో పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. డబ్బా ఆయిల్ అయినా సరే ఇవ్వాలని సామాన్యులు కోరుతున్నారు. పెట్రోల్ కోసం జనం పడుతున్న ఇబ్బందులను గమనించి సదరు వ్యాపారి తన పబ్లిసిటీ కోసం ఈ లిక్విడ్ గోల్డ్ ఆఫర్ ను ఎంచుకోవడం ఇప్పుడు 2 జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. బతుకు బండి నడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఈ లీటర్ పెట్రోల్ ఆఫర్ వాహనదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్బీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు MCRHRD లో 100 కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాం. నీ పాలనలో సగం కాలం పూర్తయింది. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయంటూ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ తో పాటు మరో 7 పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తానని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. కానీ తప్పు చేసిన వారిని వదిలేసి ఫిర్యాదు ఇచ్చిన క్రిషాంక్ నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి 2 బాధ్యతలు మీరే పట్టుకొని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు. సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు. మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది, దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు గాని ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, క్రిషాంక్ మీద కేసు పెడతారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. ఇట్లా క్రిషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు, సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు విధ్వంసం దిశగా నెంబర్ 1 గా చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగ ఉపాధి కల్పనలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్ 1 గా మార్చారంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నిరుద్యోగిత రేటు 8.9% చేరిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు విధ్వంసం దిశగా నెంబర్ 1 గా మారుస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను ఇప్పుడు నిరుద్యోగంలో నెంబర్ 1 గా మార్చారంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నిరుద్యోగత రేటు 8.9% చేరిందని అన్నారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. జనవరి 2022లో తెలంగాణ నిరుద్యోగిత రేటు 0.7%గా ఉంటే ఇప్పుడు అది 8.9% పెరిగిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప నిర్మాణం జరగడం లేదంటూ తెలిపారు. అందుకే ఈ స్థాయిలో నిరుద్యోగత రేటు పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులు తమ సంపాదన మీద పడి యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి చూపించడంపై ఫోకస్ పెట్టడం లేదంటూ ఆయన విమర్శించారు. తీవ్రమైన కరోనా ఉధృతిలో కూడా తెలంగాణ నిరుద్యోగిత రేటు 5.8%గా ఉందని, ఇప్పుడు ఎలాంటి విపత్తు లేకున్నా 8.9%కి పెరగడం ఏంటంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని సర్కారు చెప్పుకుంటోందని, మరి అవన్నీ ఎక్కడ పోయాయని వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే 3 సార్లు దావోస్ కు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, యువతకు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నారని గొప్పలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇది ఒక రకంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన దరఖాస్తుదారులు తొలి విడతలో రాకపోతే మళ్లీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 6 గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇది ఒక రకంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన దరఖాస్తుదారులు తొలి విడతలో రాకపోతే మళ్లీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. పథకం అమల్లో జాప్యాన్ని అరికట్టేందుకు అధికార వికేంద్రీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తున్నామని తెలిపారు. వారు ఇకపై ప్రతి వారం హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పథకం అమల్లో వేగం పెంచేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకుని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గానికి తొలి దశలో భాగంగా 3,500 ఇండ్లను కేటాయించనున్నారు. ఒకవేళ ఎవరైనా తమకు ఇల్లు అవసరం లేదని చెబితే వారి స్థానంలో మరొక అర్హుడికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇంటి బేస్మెంట్ పూర్తి చేసి సాంకేతిక కారణాలతో బిల్లులు ఆగిపోయిన లబ్ధిదారులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చాం.
మీ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ పొజిషన్ ఏంటి, ఇంకా మీకు ఏమైనా అడ్రస్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక జీవో ఇచ్చాం. సబ్సిక్వెంట్ గా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి రిలాక్సేషన్ ఒక్కొక్కటి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఆ రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు గౌరవ కలెక్టర్లకు కానీ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నవారు కొన్ని అప్డేట్ అవ్వని కారణంగా ఇంకా సమస్యలాగానే గౌరవ శాసనసభ్యులు గారి నోటీసులో ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన తర్వాత మిగతా శాసనసభ్యులు కూడా వచ్చిన ఈ లోపల జాయిన్ అవుతారు. ప్రతి శాసనసభ్యులు మీరు రేజ్ చేసిన హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన ఈ రెండింటితో పాటు అదనంగా ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా హౌసింగ్ సెక్టార్ చెప్పినట్టుగా దాన్ని కూడా ఇమ్మీడియట్లీగా రిజాల్వ్ చేయగలిగేదంటే రిజాల్వ్ చేస్తాం. మీ సూచనలు మీరు ఇచ్చే ఆలోచనలకు అనుగుణంగా ఏమైనా క్యాబినెట్ లో డెసిషన్ తీసుకోవాల్సిన కూడా మోస్ట్లీ ఫోర్త్ నాడు మళ్ళీ క్యాబినెట్ ఉంటుంది. దాంట్లో పాలసీ మ్యాటర్లు ఏమైనా ఉంటే డెసిషన్ తీసుకుని దాన్ని కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగరానికి 4వ ప్రధాన టెర్మినల్ గా 430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి స్టేషన్ ను ప్రధాని మోదీ 2025 జనవరిలో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల రాకపోకలకు రోడ్డు సదుపాయం సరిగ్గా లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్సిఐ గౌడాన్ ను రోడ్డు నుండి కొత్త భవనం వరకు 200 అడుగుల రోడ్డును, భారత్ నగర్ వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వరకు విస్తరించాలని కోరారు. ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు వెళ్లే ఇరుకైన రోడ్డును 100 మీటర్ల వెడల్పు 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలి. పార్కింగ్ అవసరాల కోసం స్టేషన్ కు ఇరువైపులా సుమారు 5.7 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటికే 4 కోట్లు చెల్లించినందున తక్షణమే నీటి కనెక్షన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. 715 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద అల్ఫా హోటల్ నుండి రాటీ ఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఈ విషయమై పలుమార్లు లేఖలు రాశారు. మీరు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంక చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభు అని జనం అల్లాడిపోతున్న వేళ ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం అల్లాడిపోతున్న వేళ ఒక వ్యాపారి తెలివైన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో ఒక ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో రేళ్ల సతీష్ అనే ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ తన నూతన స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏదైనా నెట్వర్క్ నుంచి ఎయిర్టెల్ లోకి పోర్ట్ అయ్యే కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బంకుల దగ్గర గంటల తరబడి వేచి చూసినా దొరకని పెట్రోల్ ఇక్కడ సిమ్ మారిస్తే చిటికలో వస్తుండటంతో వాహనదారులు ఈ స్టోర్ ముందు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే అధికారులు పానిక్ బయింగ్
అని చెబుతుండగా డిపోల నుంచే స్టాక్ రావడం లేదని బంకు యజమానులు అంటున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలీసు బందోబస్తుతో పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. డబ్బా ఆయిల్ అయినా సరే ఇవ్వాలని సామాన్యులు కోరుతున్నారు. పెట్రోల్ కోసం జనం పడుతున్న ఇబ్బందులను గమనించి సదరు వ్యాపారి తన పబ్లిసిటీ కోసం ఈ లిక్విడ్ గోల్డ్ ఆఫర్ ను ఎంచుకోవడం ఇప్పుడు 2 జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. బతుకు బండి నడవడమే కష్టంగా ఉన్న సమయంలో